శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పెడన రామ్మోహన్ ప్రచారంలో దూసుకు పెంచారు. మరోవైపు పొందూరు మండల కేంద్రంతో పాటు మలకాం, తంట్య, గుణనానపేట, కిల్లారిపేట, తాండ్యంమెట్ట, లక్ష్మీపేట గ్రామాల్లో రామ్మోహన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆముదాల వలసలో గెలిచి పవన్కు గిఫ్ట్గా ఇస్తామన్నారు జనసేన అభ్యర్థి. దగ్గర నుండి ఈ రోజు వరకు గ్రామాల్లో మేము ప్రచారం తిరుగుతున్నాం. వీధి ప్రతి ఒక్క వీధి ఇంటింటికి వెళ్ళి ప్రచారం కూడా చేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మ్యానుఫ్యాక్చర్లు పెట్టారో మ్యానుఫ్యాక్చర్ల గురించి వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తు అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీగా. నాయన మీరు గాజు గ్లాస్ గుర్తే కదా నాయన అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. గాజు గ్లాస్ గుర్తు విపరీతంగా జనాల్లోకి వెళ్ళిందండి. అయితే మాకు అదొకటి గాజు గ్లాస్ గుర్తు అనేది మాకు చాలా ఉపయోగపడిందని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే టీ తాగేటప్పుడు గ్లాస్ ఉండాలి అందరికీ. ఆ గ్లాసే గుర్తు అనేసరికి అందరికీ అవగాహన అనేది ఏర్పడింది. ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గంలోనున్న ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల అందరికీ ఇవి ఎవరు పరిష్కరిస్తారు, ఎవరు ముందుకు వస్తారని చెప్పేసి ఎప్పటి నుండో చాలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడున్న ప్రజలు. నేను ఇంతవరకు బోర్జు మండలంలోనో, పొందూరు మండలంలోనో, సరుబుజ్జుల మండలంలో తిరగడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామండి. ఆముదాల వలస నియోజకవర్గం మేమే గెలుస్తాము. అది నేను గెలవడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను. ఏదైతే ఈ ఆముదాల వలస నియోజకవర్గం యొక్క ఈ అసెంబ్లీ ఇది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.